బాబు ప్రతిసారి చెప్పే మాట నేను మారాను అంటాం. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని ఆ తర్వాతన బయటకు వచ్చి 2004 తర్వాత నేను మారాను ఇక సచ్చినా పొత్తు పెట్టుకోనన్నారు. ఓహో పాపం బాబు గారు మారేశారని కమ్యూనిస్టులు, జనతాదళ్ళు, థర్డ్ ఫ్రంట్ వాళ్ళందరూ మళ్ళీ చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నారు, ఇంక్లూడింగ్ టీఆర్ఎస్. మళ్ళీ వాళ్ళ అవసరం తీరిపోయాక 2014లో నరేంద్ర మోడీ దగ్గరికి వస్తా, బీజేపీ దగ్గరికి వస్తే నేను మారాను, వాళ్ళ వైపు వెళ్ళి అనవసరంగా తప్పు చేశాను, మీ వైపుకే వస్తానన్నారు. మళ్ళీ ఇక్కడ మారారు కదా అని బీజేపీ దగ్గర పెట్టుకుని మళ్ళీ 2018కి వచ్చేటప్పటికి మళ్ళీ నేను మారాను అంటూ వెళ్ళి కాంగ్రెస్ గుటికి చేరారు. ఏకంగా నేను థర్డ్ ఫ్రంట్లో అనవసరంగా పెట్టాను, ఎన్డీఏకి అనవసరంగా వెళ్ళాను, మీరే అసలు దేశాన్ని రక్షించేవాళ్ళని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓహో బాబు మారి మన దగ్గరకు వచ్చారని వాళ్ళు ఓకే అనుకున్నారు. మళ్ళీ ఈలోపు వచ్చి ఓడిపోగానే నేను మారాను మళ్ళీ మీ దగ్గరకు వస్తానంటూ బీజేపీ వెంట పట్టడం ప్రారంభించి ఆయన ఎప్పుడూ మారుతూనే ఉంటారు. ఈ మార్పుని నమ్మినటువంటి వాళ్ళలో పాపం అమాయకుడు పవన్ కళ్యాణ్ ఒకడు. 2014లో నమ్మి ఆయనకి మద్దతు ఇచ్చాడు, 2018లో నమ్మక బయటకు వచ్చాడు, మళ్ళీ 2020 తర్వాత బీజేపీని నమ్మాడు, మళ్ళీ 2020 తర్వాత నుంచి తెలుగుదేశాన్ని నమ్మడం ప్రారంభించాడు. ఆయన ఎట్లా మారారో ఈయన మారుతుంటారు. వీళ్ళిద్దరిలో ఇప్పుడు అయితే ఒక విషయంలో బాబు మారకపోవడం పవన్ కళ్యాణ్కి కోపం వచ్చింది, అలుగుతూ ఉన్నారు. ఏంటది? ఇద్దరు కలిసి జాయింట్ సమావేశాలు పెట్టి ఎన్నాళ్ళు అయింది? చాలా రోజులు అయిపోయింది. ఎందుకని? సెట్టని చిట్ట చివరిదాకా నేను మారానని చెప్తూ చిట్ట చివరిదాకా సాగదీసి ఎటు తేల్చకుండా మిత్రపక్షాలను ముంచేసి ఫైనల్గా మిత్రపక్షాల ఓట్లు తన వైపుకు మళ్ళించుకుని తన ఓట్లు మిత్రపక్షాలకు మాత్రం ప్రయోజనం లేకుండా చేస్తూ తెలివిగా కథ నడుపుతుంటారు. కాబట్టి ఆయన మారారు అనుకున్నటువంటి పవన్ కళ్యాణ్ అలాగా అదే ఆయన మారకపోవడంతో అలక పూని తెలుగుదేశం సభలకి రావడం మానేశారు. ఆ మధ్యన లోకేష్ సభ తర్వాత ఇద్దరు జాయింట్ సభ లేదు. అనేకసార్లు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళారు, కలిశారు, సంప్రదించారు, కానీ బాబు ఎటు తేల్చకపోవడం. ఇప్పుడు బాబు తేల్చేసినట్టున్నారు, అందుకే పవన్ కళ్యాణ్ మారారు. తాజాగా తాడేపల్లిగూడెంలో జరగబోయేటువంటి ఈ నెలలో జరగబోయేటటువంటి సభ ఏదైతే ఉందో 28న తాడేపల్లిగూడెంలో జరగబోయేటటువంటి సభకి ఇద్దరు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి అటెండ్ కాబోతున్నారు. తద్వారా పవన్ కళ్యాణ్ గారి అలక తీరినట్టే ఇక ఇద్దరు కలిసి కార్యక్రమాలు సాగించే అవకాశం ఉంటుంది.